హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ విత్ అన్వేష్. ఎందుకు అదే చెప్పబోతున్నా. ఎందుకు అనేది చెప్పడానికి ఈ వీడియో అయితే నేను చేస్తున్నా. ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఈ ఛానల్ మనం పెట్టిందే ఒక పర్సన్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసి బయటకు వచ్చాడు అనేది. సో అట్లనే నేను కూడా నా లైఫ్లో ఒక 1.5 month నేను ఫేస్ చేసిన ఒక కష్టాన్ని మీ ముందుకైతే నేను తీసుకొని వస్తా. అది వినిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. రికార్డ్ చేసేది iPhone 15 Plus. అది రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. అంటే బ్యాటరీ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ కదా ఐఫోన్కి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశా. 100 నుంచి 98కి వచ్చింది 1 yearలో. అంటే ఇంకో 1 year అవ్వడానికి ఇంకో 1 month ఉంది. ఆ టైంలో నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశా. మన దగ్గర పెద్ద ఎక్విప్మెంట్ లేదు కాబట్టి నేను ఫోన్లోనే రికార్డ్ చేసేవాడిని, ఫోన్లోనే ఎడిటింగ్ చేసేటోడిని. అండ్ నేను ఎడిట్ చేసే యాప్ వచ్చేసి క్యాప్ కట్ ఎడిట్ చేయాలంటే మనకైతే VPN కావాలి. అండ్ మన వీడియో లెంత్లు కూడా అప్రాక్స్ ఒక 12 minutes 13 minutes వస్తుంది కదా. నేనంతా తీసుకునేటాను కానీ ఏముందిలే పిచ్చలైతే ఐఫోన్ కదా ఎంతైనా మేనేజ్ చేస్తుందిలే అనుకొని నేను వీడియోలు రికార్డ్ చేసి దాంట్లో ఎడిట్ చేసుకొని దాంట్లోనే అప్లోడ్ చేసి మొత్తం చేసేవాడిని. దెబ్బకి ఏమైపోయిందంటే ఒకరోజు ఒక 5-6 వీడియోస్ చేసిన తర్వాత ఫోన్ అయితే ల్యాగ్ అయిపోతుంది, హీట్ అయిపోతుంది. నాకేం అర్థం కావట్లా, భయం వేసింది. ఇంక 1 month ఉంది కదా సరే అని చెప్పి యాపిల్ కేర్కి అయితే నేను తీసుకెళ్ళా. యాప్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఇష్యూ అయితే లేదు, ఓఎస్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నారు. సరే ఓఎస్ చేయరా బాబు అన్నాను. సరే ఆడికి చేసాడు. చేస్తే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 98 ఉండాల్సింది 90కి వచ్చింది. అంటే ఐఫోన్ కూడా ఎక్కువ ప్రెజెంట్ తట్టుకోలేకపోతుంది అనమాట. సరే ఓకే నో ప్రాబ్లం అనుకొని నేను ఇంకా డిసైడ్ అయిపోయా. ఇంకా ఐఫోన్ అసలుకే మనం ఒక 90,000 పెట్టేమో తీసుకున్నాం, ఎందుకులే మళ్ళీ దీనికి కానుక్కోవడం అని చెప్పి కెమెరా కొందామని డిసైడ్ అయ్యా. అంటే సాటర్డే డిసైడ్ అయ్యా. సండే వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేస్తున్నాను అనమాట, ఏ కెమెరా బెస్ట్ ఏంటి అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు కెమెరాస్ వాడేవాడిని, బట్ కెనాన్ D series అయితే వాడేవాడిని. దానికి కొంచెం మనకి అంతా తెలుసు అనమాట కెనాన్ D series గురించి. ఓకే కెనాన్ D series కొన్నాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా D series అయితే లేవు. ఎందుకు అంటే ఇప్పుడు మన యాపిల్లో కావచ్చు, ఆండ్రాయిడ్లో కావచ్చు, మనకి ఆండ్రాయిడ్ వర్షన్లు అయితే అండ్ iOS వర్షన్లు అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా. అట్లనే D series అయితే పోయిందనమాట. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం D series అయితే లేదు. దానికి ఆల్టర్నేట్గా R series వచ్చింది. R series తీసుకోండి మీకు బాగుంటుంది అని అన్నారు. సరే ఎంతరా కాస్ట్ అని చెప్పి చూస్తే R series 62,000 ఉంది. ఓకే బజాజ్ కార్డు ఉంది మా ఫ్రెండ్ దగ్గర, అది తీసుకొని వెళ్తే వాడు నేను సండే వెళ్తే ఏమన్నాడంటే మీకు టోటల్ కెమెరా అయితే బజాజ్ కార్డులో రాదు, మీరు డౌన్ పేమెంట్ ఎంతో కొంత కట్టాలి అన్నాడు. సరే డౌన్ పేమెంటే కదా 10,000 కడదాంలే ఏముంది, మిగతాది EMI పెట్టుకుని మేనేజ్ చేద్దాంలే అనుకోం. ఆడు మొత్తం లెక్కలు ఒక రెండు ప్లాన్స్ చెప్పాడు నాకు. ఆ 2 plansలో ఒకటైతే ఓకే, రెండోది అయితే నాకు చిప్పులు ఎగిరిపోయినాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి అరౌండ్ ఒక 22,000 23,000 డౌన్ పేమెంట్ కడితే మిగతా సమ్ 40,000 EMI వస్తుంది, అది మీరు కట్టుకోవచ్చు అన్నాడు. ఓకే దట్ ఈస్ గుడ్. అట్లా కాకుండా లేదు నేను అంత కట్టలేను, నేను 6,000 కడతా లేకపోతే 10,000 కడతా అనుకుంటే అది నువ్వు టోటల్గా EMI కంప్లీట్ అయ్యేటప్పటికి 1,10,000 అయిపోతుంది. 62,000 ఎక్కడ, 1,10,000 ఎక్కడ? సో ఇట్లా కాదని చెప్పి సరే నేను మళ్ళీ వస్తానని చెప్పి నేను మళ్ళీ రూమ్కి వచ్చేసి మొత్తం ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఏంటి అని చెప్పి. ఇంకా ఫ్రెండ్ దగ్గర ఒక 25,000 నేనైతే అప్పు తీసుకున్నా. ఓకే 25,000 అప్పు తీసుకొని మిగతా బజాజ్ కార్డులో కట్టేద్దాం ఎలాగోలాగా అని చెప్పి తీసుకొని వెళ్ళిన తర్వాత మండే వెళ్ళా. సో సాటర్డే ఎంక్వైరీ చేసా, సండే కనుక్కొని మండే ఇంకా పేమెంట్ చేసి కెమెరా తీసుకుందామని వెళ్తే బజాజ్ కార్డు వర్క్ అవ్వలే. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఆడు మొత్తం కెమెరా ముందు పెట్టాడు, ఇంకా పేమెంట్ చేయడం ఒకటే లేట్. బజాజ్ కార్డు వర్క్ అవ్వట్లా. బజాజ్ ఎంప్లాయ్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమైంది భయ్యా అంటే కొన్ని ఐటమ్స్కి బజాజ్ కార్డు వర్క్ అవ్వట్లేదు అన్నాడు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అది మీరు ముందే చెప్తే నేను ఇంత కష్టపడేవాడిని కాదురా భయ్య అనుకున్నాను. సరే ఓకే నో ప్రాబ్లం. ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే బజాజ్ కార్డ్ అవైలబుల్ చూపిస్తుంది అదే కెమెరాకి. సరే అని చెప్పి రూమ్ దగ్గరికి వచ్చి నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ట్రై చేస్తుంటే ఫ్లిప్కార్ట్లో కార్ట్లోకి యాడ్ అయింది, ఆర్డర్ ప్లేస్ అయింది, కానీ పెండింగ్ చూపిస్తుంది. ఏంట్రా అంటే ట్రాన్సాక్షన్ పెండింగ్ చూపిస్తుంది. సర్వర్ ఇష్యూ వల్ల అది కూడా నాకు పెండింగ్ అని చూపించి
లాస్ట్కి అది కూడా నన్ను గ్యాంబ్లింగ్ చేసింది అనమాట. ఎలాగో అది పేమెంట్ అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ డే నేను పోయి మళ్ళీ నేను చూస్తున్నా, సరే ఈసారి ట్రై చేద్దాం పేమెంట్ చేయడానికి అని చెప్పి పేమెంట్ చేయడానికి ట్రై చేస్తే కార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. నాకైతే మైండ్ పోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే ఇట్ట కాదన్నా మంగళవారం వెళ్ళి మళ్ళీ కనుక్కోండి, ఇట్ట కాదు నేను ఏం చేస్తే ఒక కెమెరా నాకు వస్తుంది అని అడిగా. మీరు కెనానే కావాలంటే అవ్వదు, సోనీ అయితే వస్తుంది అన్నాడు. సరే సోనీ ఎంత ఉందన్న అని అడిగితే 60,000 ఉంది తమ్ముడు అన్నాడు. ఓకే 60,000 అంటే ఇప్పుడు మళ్ళీ బజాజ్ కార్డు వర్క్ అవుతుంది దానికి కూడా. ఇప్పుడు నేను ఏం చేయాలి? అయితే 60,000 పేమెంట్ చేసేసేయాలి, లేకపోతే కామ్గా నా ఐఫోన్లో నేను రికార్డ్ చేసుకోవాలి. నాకేం అర్థం కావట్లేదు ఏం చేద్దామా అని చెప్పి మళ్ళీ ఒక 2 days ఆగి థర్స్డే ఆర్ ఫ్రైడే నాకు టోటల్ 60,000 అరేంజ్ అయితే చేసుకున్నా. అంటే ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళని వీళ్ళని అడిగి ఒక 60,000 అయితే అరేంజ్ చేసుకున్నా. ఆ రోజు మంచి రోజు కాదు, నేను మంచి రోజులన్నీ ఎత్తుక్కుంటే సండే మంచి రోజు అన్నారు. అంటే నేను థర్స్డే ఆర్ ఫ్రైడేకి డబ్బులు సెట్ అయిపోయినాయి. నాకు ఫ్రైడే ఈవినింగ్ ఉంది, సాటర్డే ఉంది, సండే మొత్తం ఉంది. 3 daysలో ఎప్పుడైనా కొనొచ్చు, కానీ సండే అనేది మంచి రోజు అన్నారు కాబట్టి నేను ఆగాను. సరే ఓకే ఇన్ని కష్టాలు పడ్డాం కదా, సండే కూడా మనం మధ్యలో ఏమన్నా ఇంకా ఫ్రైడే సాటర్డే పోతే ఇంకా అడ్డంకులు ఏమన్నా వస్తాయేమో, సండే అయితే ఓకే సాఫీగా అయిపోద్ది మంచి రోజు కదా అని చెప్పి నేనైతే నమ్మి సాటర్డే దాకా ఉన్నా. ఈలో మనకు కొత్త రాగదు కదా, ఇంకా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ట్రై చేస్తున్నాను ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి నాకైతే వర్కౌట్ అవ్వట్లా. సరే ఓకే సండే అయితే వచ్చేసింది. నాకేదో సమ్ వర్క్ ఉండడం వల్ల సండే బయటికి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు కొందాం అనుకున్నా. 60,000 తీసుకెళ్ళా, రిటర్న్లో వచ్చేటప్పుడు కొందాం అనుకున్నా. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది అన్న, ఇంట్లో వాళ్ళకి బాగాలేదు నువ్వు తొందరగా రావాలి అని చెప్పి. అంటే బాగాలేదంటే సడన్గా బాగాలేకుండా ఎందుకు వస్తుంది, మామూలుగా ఏమన్నా ఇష్యూ అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అర్జెంట్గా ఎంత వీలైతే అంత తొందరగా నువ్వు వచ్చేసేయాలన్నారు. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్, మీకు ఐడియా ఉండి ఉంటుంది, మొన్న రీసెంట్గానే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ చూస్తూ ఉన్నాం. ఇంకా వచ్చేయమన్నారు, బండి రూమ్లో పెట్టి అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి అంటే మా ఫాదర్కి ఇట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మీరు హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే స్టంట్ వేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేస్తాం. అట్లా జరిగిపోయింది. ఆఫ్టర్ 10 days తర్వాత స్టంట్ వేసేసారు. ఒక 60-70,000 అంటే నేను తెచ్చిన 60,000 నాకు ఇక్కడ యూజ్ అయింది. అంటే నేను వారం 2 రోజుల నుంచి నేను ఎంత గట్టిగా ట్రై చేస్తున్నా కూడా కెమెరా కొనలేకపోయాను. ఇక్కడ 60,000 యూజ్ అయింది. అంటే నేచర్ నాకు ఒక ఇంటిమేషన్ ఇచ్చింది అనమాట, అరే నీకు ఈ డబ్బులు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, నువ్వు కెమెరా కొనమాకరా అని చెప్పి. అండ్ నేను అంటే ఆదివారం దాకా నేను వెయిట్ చేశాను కాబట్టి సరిపోయింది. ఆదివారం వెయిట్ చేయకుండా నేను ఫ్రైడే ఆర్ సాటర్డే కొనేసి ఉంటే ఈ 60,000 ఆల్రెడీ అప్పు చేశాను. ఇంకో 60-70,000 నేను అప్పు చేయాల్సి వచ్చేది. అప్పుడు దబిడి అయిపోయి ఉండేది, నాకు మామూలుగా ఉండేది కాదు. సో ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది. అండ్ యాజ్ యూజువల్గా నా 15+లో నేను రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఏదైతే అది అయిపోయింది. ఛానల్ క్లిక్ అయితే కెమెరా కొంటాను, లేదు అంటే ఇదే కెమెరాలో క్లిక్ అయిన దాకా నేనైతే చేస్తాను. సారీ కెమెరా కాదు, ఇదే 15+లో ఛానల్ క్లిక్ అయిన దాకా నేనైతే వీడియోస్ చేస్తాను. చెడిపోతే చెడిపోయింది, బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయించుకుంటాను. ఇంకంతకంటే నేనేం చేయలేను. మీరు కూడా అర్థం చేసుకోండి, అంటే ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఇంట్లో వాళ్ళనే కాదు, మీరు ఏదైనా కొనాలి అనుకుంటే వెంటనే అది జరిగిపోవాలని వెంటనే పోయి డబ్బులు ఆడ తీసేసుకోవాలని పోయి కొనొద్దు. అర్థం చేసుకోండి. కొన్ని సిచ్యువేషన్స్ మీకు కొనడానికి పోయినప్పుడు లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు. అంటే ప్రతి సిచ్యువేషన్ కాదు, కొన్ని సిచ్యువేషన్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి మనకి ముందే ఇంటిమేషన్స్ వస్తాయి. సో దాన్ని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది. సో మనకు వీడియోస్ కూడా కొంచెం మ్యాక్సిమం ట్రై చేస్తా తొందరగా పెట్టుకోవడానికి. అండ్ వీక్లీ వన్స్ ఒక వీడియో వచ్చేటట్టు అయితే చూసుకుంటా, స్టోరీస్ దొరకాలి కాబట్టి. అండ్ మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ అయితే చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ స్టోరీస్ని మాకు కానీ పంపించాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడికి అయితే పంపించండి, ఆర్ఎల్స్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇస్తా అక్కడైనా పంపించండి. మీకు ఏం స్టోరీస్ ఎట్లాంటి స్టోరీస్ అని మీకు ఏమైనా క్లారిటీ లేకపోతే మనకి ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక 9 వీడియోస్ ఏమో ఉన్నాయి మన ఛానల్లో, పోయి చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. జై హింద్.